తాతయ్య 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 చంటి ఓకే? చూడు తాతయ్య ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. నాకు ఆకలేస్తుంది. ఇంటికి తీసుకొచ్చాడు, రా వెళ్దాం. నువ్వేమన్నా తాతయ్య చెప్పినట్టు వినమన్నావు. తాతయ్య నన్ను ఇక్కడే ఉండమని రాలేదు. చంటి తాతయ్య అబద్ధం చెప్పాడు, నిన్ను వదిలేశాడు. రా. చంటి మదిబాలకి దొరకడంతే. మలేషియాలో ఓసారి తప్పిపోతే దొరకడం కష్టం. అయినా వెళ్ళింది ఏమన్నా గొప్ప పొడి కటీఫ్. కటీఫ్ అంటే ఏంటి? కటీఫ్ అంటే నువ్వంటే అసహ్యం, పగ, ద్వేషం, ఎలర్జీ, దద్దుర్లు, మొత్తం నీ ఆకారమే దరిద్రం అని. ఇంత దాంట్లో అంత ఉందా? చంటి వాళ్ళ టార్చర్ భరిస్తూనే ఉంటావా? ఏం చేయవా? ఏం చేయాలి? ఎన్నో సినిమాల్లో చూసావు, హీరోస్ విలన్స్ కి ఎలా బుద్ధి చెప్తారు? అలా చెప్పాలి, హీరోలా మారు. వాళ్ళకి బుద్ధి చెప్పు. ఏంటి నువ్వు గబ్బర్ సింగ్ వా? నీకు మేము భయపడిపోవాలా? ఈ గన్నుకు భయపడాలి తాతయ్య. ఏది ఆ ఉత్తి బొమ్మతో పాకే చంటి ఆ గన్నీయమ్మ ఏం లేదని తోరాక్టింగ్ చేస్తున్నా నిజంగా లాగా. భయపడకండి సార్, అది ఉత్తి కన్నా బొమ్మ. నిజంగా అది ప్రతాప్ గారిది, మర్చిపోయారు, దానికోసమే వచ్చాం. ఏ గబ్బర్ సింగ్ కే ఫౌజియా, నిన్న రాత్రి నన్ను ఒంటరిగా వదిలేశారు. ఆ యదవ ఆలోచన ఎవరిది, ఆ స్కెచ్ ఎవరిది నాకు తెలియాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఆడాల్సింది గబ్బర్ సింగ్ అంతాక్షరి. అంతాక్షరి ఎవరితో మొదలెడదాం? తాతయ్య ఏ అక్షరంతో పాడాలి చంటి? అక్షరంతో కాదు, నంబర్తో పాడాలి. 1 2 3 నేనొక కందరి, నాకు నేనే రాజు మందిరి, పాయస్త పనలు రాదిరి, పై బర్త్డే ఉంది తిమిరి తిమిరి తిమిరి. 1 2 3 నేనొక కందరి, నాకు నేనే రాజు మందిరి, పాయస్త పనలు రాదిరి, పై బర్త్డే ఉంది తిమిరి తిమిరి. ఈడేనే కంట్రీ. చంటి ప్రతాప్ గారు గన్ను కోసం అయి ఉంటుంది. ఏం చెప్పినా మాటలతో కాదు, పాటతో చెప్పాలి. బుల్లెట్ ఏయ్ తూ, నువ్వు నా మీద విసుక్కున్నావు కదా, నువ్వు పాట పాడు. కన్ను ఎలాగైనా కొట్టేయాలి. రే నీకెట్రా, బొట్టెట్టు చెప్పాలా, రెండు పీకి చెప్పాలా? పారా. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది.
ఉన్నది చిక్కుల పుడి చెక్కిలి తన కూది అంది చెక్కిలిపై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడలి ఏం ట్రై చేస్తారు నా గన్ను కోసం. బాగా యాక్ట్ చేసినావు బంగారం. థ్యాంక్ యూ ఆంటీ, ఇంకా బాగా చేస్తాను. పట్టేశాడు దొంగ. ఏయ్, మరి చరణ్ పాటేదిరా? గారుగోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీలం టిక్ టిక్ డోరక్కుతూ చెక్ 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 జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ చంటి అలసిపోయాం, డ్రింక్ బ్రేక్ ఇవ్వా. ప్లీజ్. ఓకే. ఏంటి మళ్ళీ మా పార్టీలో చేరారు? మీ డాన్సులు చూసి మేమే అలసిపోయాం. రే, హాస్పిటల్ నుంచి తెచ్చిన మందాడు కలిపిచ్చేద్దాం. అమ్మో అది తాగితే పిచ్చి డెవలప్ అవుతుందండి. అయితే అవునా? అది కాదు సార్ నేను చెప్పేది. ఏంటి సార్ అది? ఏదో తేడా ఉంది. ఈ దెబ్బతో వీడి తిక్క కుదిరిపోద్ది. సార్, లేదు సార్. దీంట్లో ఏమీ లేదేంటి సార్? తాతయ్య, ఆ, అందులో ఉన్న మందే కదా మీ జ్యూస్ లో కలిపాను. ఆ మందు తాగితే ఏమన్నా అవుద్దా? నేను కూడా ఇందాక కొంచెం తాగాను కదా. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చారు? ట్రీట్మెంట్ ఎవరికి? ఆ? ఓ, ఓకే ఓకే. లోపల బోల్డ్ బొమ్మలు ఉన్నాయి, ఆడుకుందాం దా. ఆ, రాచండి. అందుకే మనోడి డాక్టర్లతో తిరుగుతున్నాడు. ఇక అలాగడ అయిపోయాడు. కనెక్ట్ చేశా. ఇవ్వాల్సిన పని అయిపోయింది. ఏం తాతయ్య ఇది? జ్వరం తగ్గిపోద్ది చంటి. నాకే ఫస్టా? ఫస్ట్ రేయ్ 5 పాయింట్స్ పెట్టరా. ఈ షాక్ తోటి ఈడి క్రాక్ అంతా పోవాలి. ఓకే 5 పాయింట్స్ 5 పాయింట్స్. 5 పాయింట్స్. బాగుంది తాతయ్య. బాగుందా? బాగుంటది. ఆ 40 పెట్టరా. 40. ఓకే. ఎంత బాగుందో. బాగుంటది. కావాలా? రే సరిగ్గా పెడుతున్నావా? సరిగ్గానే పెడతామా? 70. 70యా? అబ్బో 70 పెట్టినా అవ్వలేదంటే మీరు మామూలు దెబ్బ కొట్టలేదు. 100 పెట్టరా. 100 నాకే ఫస్ట్ 100. చంటి ఏంటమ్మా ఏమీ లేదా? ఏమవ్వాలి తాతయ్య? ఆ, ఇంకా నువ్వు దిగమ్మా. ఇప్పుడు నీకా? నేనే. నువ్వు వేసుకుంటావు కదా. సెకండ్. ఓకే. ఫస్ట్ నువ్వే. నువ్వే రెడీయా సార్? కనెక్ట్ చేయనా? ఎదవేషాలు వేసారంటే మార్కులు కట్ చేస్తాను. పెట్టండి. పెట్టాం సార్. ఆ, ఇదిగో రై, తెలిసి తెలియనట్టు ఒక 5 పెట్టు. 5 అంకుల్. పెట్టా. ఆ, ఆ, ఏం లేదు. ఏం లేదా? 10 పెట్టు. 10? 40 వెళ్ళిపో. పెట్టు. 40 పెట్టాం. ఓ, స్విచ్ చేయటం మర్చిపోయారా? అది. అయ్యో, తాతయ్యకి షాక్ కొట్టింది. నేనేం చేయలేదు. అచ్చు ముళ్ళ పందులో ఉన్నారు సార్. హాయ్ బిందు, హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ బయలుదేరుతున్నాను. అమ్మయ్యా, హైదరాబాద్ వచ్చాక వారం రోజులు నో డ్యూటీ. ఇంట్లోనే నాతోనే ఉండాలి. నేను వచ్చేసరికి డాక్టర్ని ఇంటికి రమ్మను. నీ హెల్త్ గురించి అడగాలి, ఓకే? చంటి ఏమైంది? తాతయ్యకి కరెంట్ షాక్ కొట్టింది అంకుల్. ఏదో అయిపోయింది. అయ్యిందా? అనుకున్నా. నువ్వు మామూలుడు కాదయ్యా. ఈయనెవరండి? సీను గారి పేషెంట్. కొంచెం పేరు చంటి. సీను గారిని తాతయ్య అంటాడు. చంటి మా ఆవిడ బిందు. హాయ్ చంటి. హాయ్ బిందు. హైదరాబాద్ వస్తావా? వస్తా. తాతయ్యని తీసుకొని వస్తా. భ్రమ, ఇల్యూజన్. సైకో తాతయ్య వచ్చేసా. చంటి ఆ, ఏం తాతయ్య తలుపు పోస్తున్నావు? ఏయ్, ఏయ్, ఏయ్. ఆపు. అదిగా తాతయ్య నేను చెప్పి. ఏయ్, 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 ఏయ్. ఆపు. అప్పుడు తప్పు నా వైపునుంది కాబట్టి తాడు చెట్టులా ఉన్న నువ్వు నన్ను తాతయ్య నా తలంచుకున్నా. ఆ రోజు నీ అవతారం చూశా. అది తాతయ్య. ఇంకా డ్రామాలొద్దు. ఏంట్రా ఏంటి?
అంతా చూసిన తర్వాత కూడా ఆ అరుపులేంట్రా పొట్టినాయాలా మాడు పగులుద్ది. అప్పుడు నువ్వు ఇచ్చిన షాకులకే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు అపరిచితుడా? ఎందుకంటే నా లైఫ్ లో నీ వల్ల 15 రోజులు దొబ్బాయి. పెండింగ్ పనులు పూర్తయ్యేదాకా నోరు మోయి అవగానే సైలెంట్ గా వెళ్ళిపోతా. ఒప్పుకోపోతే వైలెంట్ అవుతా. కామ్గా ఉంటే చంట్లో చాక్లెట్ తింటా, లేదంటే నువ్వు బుల్లెట్స్ తింటావు. ఏది బెటర్? చాక్లెట్లే బెటర్, తీయగా ఉంటాయి. నన్ను వాడుకునేది 15 రోజులేగా, రిస్క్ ఏమీ ఉండేదిగా. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. బిహేవియర్ ఏముందిలే, బోర్డు బిహేవియర్ ఎలా పడితే అలా వాడుకోవచ్చు. నువ్వు మార్చుకోవట్లా? దా. ఎక్కడికి చంటి? హాయ్ చంటి, ఎప్పుడొచ్చావు? చంటి చూసావుగా? హాయ్ చంటి, హాయ్, హౌ ఆర్ యు? గుడ్. నా వైఫ్ బిందు మొన్న కంప్యూటర్లో మాట్లాడావు కదా, గుర్తుందా? అమ్మ కూడా ఉంది. సీన్ గారు, చంటిని ఇక్కడికి పిలిపించారేంటి? నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, ఫినిష్ చేయించుకోవడానికి వచ్చాడు. ఫినిష్ అంట, ఫినిష్. మీరే ఫినిష్ అయ్యేలా ఉన్నారు. చంటి ఒకసారి మా ఇంటికి రా. వస్తావుగా? వస్తా. తాతయ్యతో బాగా ఆడుకొని వస్తా. బాయ్ బాయ్. బాయ్. చంటి చంటి. హాయ్ మధు. చంటి 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 చంటి. ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? బాగున్నా. ఓ, నీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? వీడికి పడిపోయి How are you? ఫైన్. I'm so happy to see you here. I miss you అవునావా? so much. కావాలా? పాప లాలి పాప ఎంజాయ్.